రామ్ గోపాల్ వర్మ పేరు న్యూస్ లో లేకపోతేనే ఆశ్చర్యం. ఎప్పుడు ఏదో ఒక సెన్సేషనల్ కాంట్రవర్సీ క్రియేట్ చేసి జనాల అటెన్షన్ ను గ్రాబ్ చేసుకుంటాడు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో అంతే సెన్సేషన్ క్రియేట్ చేసిన బర్రెలక్క ఉరఫ్ శిరీష ఎలక్షన్స్ అయిపోయినా అక్కడక్కడ వార్తల్లో కనబడుతూనే ఉంది. ఇక ఇటు బర్రెలక్క ఆర్జీవీ మీద కేసు ఫైల్ చేసి ఇంకో షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు విమర్శలనే ఎక్కువగా అందుకుంటాయి. అలా తాజాగా వ్యూహం సినిమా తీశాడు. ఈ మూవీపై హైకోర్టు స్టే విధించిన విషయం మనకి తెలిసిందే. ఈ మూవీపై టీడీపీ నేతలు ఆర్జీవీ మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఇక ఈ క్రమంలో జనసేనాని పవన్ ను విమర్శించడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫేమస్ అయిన బర్రెలక్క పేరును వాడుకోవడం వివాదంగా మారింది. తాజాగా వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రామ్ గోపాల్ వర్మ బర్రెలక్కపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బర్రెలక్క పేరును వాడడం కరెక్ట్ కాదంటూ ఆమె తరపున లాయర్ ఆర్జీవీపై గురువారం మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శిరీష తరపు న్యాయవాది మాట్లాడుతూ వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఊరు పేరు లేని ఆవిడ బర్రెలక్కగా చాలా ఫేమస్ అయిపోయింది అని మాట్లాడారు. మా ప్రాంత బిడ్డను ఇలా కించపరిచి మాట్లాడడం తప్పు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామని న్యాయవాది స్పష్టం చేశారు. రాజకీయాలను సినిమాలుగా తీసి ఒక వర్గం ప్రజల మనోభావాలతో ఆడుకుంటాడని ఇప్పటికే ఆర్జీవీపై విమర్శలు గుప్పుమంటున్నాయి. అటు బోల్డ్ సినిమాలతో జనాల్ని రెచ్చగొడుతూ మరింత మందితో విమర్శలు పొందుతున్నాడు. అసలు ఈ జీవి ఉద్దేశమేంట్రా బాబు అని కొందరు నెత్తిన చేసుకుంటున్నారు.